ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. వివాహ పొంతనలు ఈ విషయంలో ఈరోజు పుష్యమి నక్షత్రం గురించి వివాహ పొంతనలు తెలుసుకోదలుచుకున్నాం. ఇందులో పుష్యమి నక్షత్రం జంతు మేక, దేవగణం, కర్కాటక రాశి, 4 పాదాల నక్షత్రం. 4 పాదాలు కర్కాటక రాశిలోనే ఉంటాయి. ఇది సున్నితమైన నక్షత్రం. వధువు అమ్మాయి నక్షత్రం, ఏదైనా అబ్బాయి నక్షత్రమైనా పుష్యమి నక్షత్రం అయినప్పుడు అష్టమ రాశి కుంభరాశి అవుతుంది. సో ఈ అష్టమ రాశిలో ఉండేటటువంటి కుంభరాశిలో పుట్టినటువంటి మగపిల్లలు కానీ పుష్యమి నక్షత్రానికి అష్టమ రాశిలో ఉండేటటువంటి కుంభరాశి కుంభలగ్నంలో జన్మించినటువంటి పురుషులు అమ్మాయికైతే, అబ్బాయికైతే స్త్రీలు అనుకూలు కాళ్ళు కాబట్టి అవి వివాహానికి పనిచేయవు. అందులో ఉండే నక్షత్రాలు ఆ లగ్నం. అయితే ఇంకొకటి ఏంటంటే నైదనతారులు, ఇవి కూడా పనిచేయవు. శత్రు లగ్నాల్లాగే 7వ నక్షత్రం పుష్యమి నుంచి పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, కుజ నక్షత్రాలైన ధనిష్ట, మృగశిర, చిత్త ఈ 3 కూడా పుష్యమి నక్షత్రానికి వ్యతిరేకం. నైదంతాల్లో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. మనం ఈ పనికొచ్చే నక్షత్రాలు సేకరించేటప్పుడు ఇప్పుడు చెప్పే నక్షత్రాలు పనికొస్తాయన్నవి తీసుకుని మిగతావి మీకు మీరే డెలిట్ చేయొచ్చు. తదనంతరం ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే కుజదోషం, దాని శాతం అధికంగా కొంచెం మైన్యూట్గా ఉండేలాగా అధికంగా ఉండేటట్టు 12వ రాశి అష్టమ రాశిలో ఉండే కుజుడు పాపగ్రహాలైన శని, రాహులతో కానీ రవితో కానీ కలిసినప్పుడు విస్తృతమైనటువంటి వ్యతిరేకత ఉంటుంది వివాహ విషయంలో. సో ఇటువంటి పరిగణలో తీసుకోవడందుకు జాతకంలో జరుగుతున్న దశలు పరస్పరం వాటి యొక్క అనుకూలత, వ్యతిరేకత వీటిని సవివరంగా తెలుసుకొని చూసి మీకు సలహా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రాథమికంగా మీకు మీరుగా నిర్ణయించుకునేటప్పుడు ఈ పనికొచ్చే నక్షత్రాలు మాత్రమే అస్ట్రాలజర్ తీసుకెళ్తే మీకు సమయం కలిసి వస్తుంది, వాళ్ళకు కూడా సమయం కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకో 3 నక్షత్రాలు ఉంటాయి. పుష్యమి నుంచి పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ ఈ 4వ తారులు. అమ్మాయికి క్షేమతారులు. ఈ క్షేమతారులు వివాహానికి అనుకూలమే అని చెప్పి ఆ తలపక్క అబ్బాయికి నైదంతారు అవుతుంది కాబట్టి ఇవి కూడా వద్దని చెప్పారు మొదట. తర్వాత అమ్మాయిది క్షేమతార, అబ్బాయిది నైదంతార అయినప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అబ్బాయి వివాహ సమయంలో దానంగా ఇచ్చి నైదంతార దోష నివారణార్థం అని చెప్పి పంతులు గారికి వివాహ ముహూర్త సమయంలో ఇచ్చి వివాహం చేసుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చారు. అన్ని వేళ ఈ వెసులుబాటును ఉపయోగించుకోకూడదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రం తప్పదు అన్నప్పుడు ఈ 3 నక్షత్రాల్లో అమ్మాయిది అయినప్పుడు మీరు తీసుకోవచ్చు అని చెప్పి వెసులుబాటు ఇచ్చారు. ఇంక ఏ రకమైనటువంటి హికప్స్ లేకుండా పనికొచ్చే నక్షత్రాలు ఏమిటి అంటే ఆశ్లేష సేమ్ రాశిలో ఉంటుంది, హస్త, తర్వాత స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, శ్రవణం ఇది విరాజ జంతువు, ఇది మేక, అది కోతి. పుష్యమి మేక, శ్రవణం కోతి. అయినప్పటికీ కూడా సౌమ్యమైన కుటుంబాల్లో సాధారణ జీవితం గడుపుతూ కొంత నియమ నిబంధనలతో ఉండే కుటుంబాల్లో ఈ విరోధ జంతువు అనేదాన్ని చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం శరీర సౌఖ్యం కాకుండా మిగతా కాన్సెప్ట్స్ అన్నింటినీ పరిగణలో తీసుకుని దీన్ని ఒక 20% మాత్రమే వాడుకుంటూ మిగతా అన్నీ బాగున్నప్పుడు ఈ శ్రవణం కోతి, పుష్యమి మేక విరోధ జంతువులు అయినప్పటికీ చెయ్యొచ్చు. ఇది పనికొస్తుంది. సప్తమ రాశిలో ఉండేటువంటి ఈ నక్షత్రం సౌఖ్యతను ఇస్తుందని చెప్తారు. చిన్న చిన్న చెడుపట్లు ఉండొచ్చు, బట్ స్టిల్ యాక్సెప్ట్ చేయొచ్చు. రేవతి ది బెస్ట్ స్టార్,
9వ రాశిలో ఆ, ఈ పుష్యమి నక్షత్రాలు శని అయితే రేవతి నక్షత్రాధిపతి, వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే రాశ్యాధిపతులు ఇద్దరు ఆప్తమిత్రులు, కాబట్టి ఇది చేయొచ్చు. నెక్స్ట్ రోహిణి, ఆరుద్ర, ఈ నక్షత్రాలను కూడా ఫస్ట్ ఆర్డర్లో మీరు తీసుకోవచ్చు. వెరసి ఆశ్లేష, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, శ్రవణం, రేవతి, రోహిణి, ఆరుద్ర, ఈ నక్షత్రాలను పరిగణలో తీసుకోవచ్చు వివాహ విషయంలో పుష్యం వారికి. అలాగే పునర్సు 4వ పాదం సేమ్ రాశిలో కర్కాటకంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ బకోట దోషం లేకపోయిన కారణంగా అధిక పాయింట్లు వస్తాయి వివాహానికి అనుకూలం. ఇంకొకటి ఇంకా సెకండరీ ఆప్షన్స్ ఏంటంటే ఉత్తర, అనురాధ, ఉత్తరాషాఢ, ఈ మూడిని కూడా పరిగణలో తీసుకోవచ్చు. రేపు మరో నక్షత్రంతో వివాహ పొంతంలో చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సర్వే జనాः సుఖినో భవంతు.